హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే చాలామందికి ఇష్టమైన పండుగ. పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకునే అద్భుతమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. మీరు అందరూ చూడండి, చివరి వరకు చూడండి, వీడియోని మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతి పండుగకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మీరందరూ కూడా అందరూ చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ వీడియో. పిల్లలు, అరే పిల్లలు, పిల్లలు పిల్లలు లేవురా. ఏందిరా ఏవ్వా, ఒకరు అడిపోన్నాడు ఒకరు ఇడిపోన్నాడు. పిల్లలు లేవురా. తెల్లారి ఛాన్స్ చెప్పయిందిరా. లేబిడ్డ అరే లేరా. రే మమ్మీ ముగ్గైతాంది లేదా? అరే మమ్మీ ముగ్గైతాందిరా. బకెట్ల బకెట్ల నీళ్ళు వద్దారా ముగ్గులా. సరే డాడీ పోద్దాం. అరే మమ్మీ చూడ ముందుకే కొత్త నీళ్ళు పోద్దాం. ముగ్గు అంతా అయిపోవాలి, కొత్త నీళ్ళు పోయాలరా. అమ్మా మంచిగా ముగ్గేసినావమ్మా. మంచిగా ఉన్నదా బిడ్డ? అమ్మా నువ్వు మంచిగా కలర్లో నింపినావమ్మా. మంచిగా నింపిందా? మంచిగా ఉందా? ఇంకా అయిపోలే బిడ్డ, ఇంకా కుండ కలర్ ఎత్త అయిపోతుంది. అమ్మా నువ్వు మంచిగా కలర్ వేసినావమ్మా. మంచిగా ఉన్నదా బిడ్డ? మంచిగా ఉన్నదా ముగ్గు? తొందర నింపమ్మా. నింపుతాను బిడ్డ, తొందరనే దవదవ నింపుతాను. అమ్మ ఇగో ఇక్కడ వేయడం మర్చిపోయినావా అమ్మా? కెమెరా చూడద్దు, నవ్వద్దు. రెండు బకెట్ల నీళ్ళు పోద్దాం రా. మనం 2 బకెట్ల నీళ్లు పోద్దాం రా. సరేరా. బకెట్ ఎందుకు తెచ్చిందా? కాలు చేతులు కట్టుకోవడానికి అమ్మా. అదే అమ్మకేం తెలుసా, ముగ్గు మీద నీళ్ళు పోతాం. పాపం కష్టపడి ముగ్గెత్తాను గంటలు గంటలు. 2 నిమిషాలు అయితే మొత్తం నీళ్ళు పోసినాయి. ముగ్గేసుడు అయిపోయిందా రాదుగా? అయిపోయింది. అయిపోయిందా రాదుగా ముగ్గేసుడు? అయిపోయింది.
ఇంకేదో తక్కువ పడుతుంది రాదుగా. ఇంకేం తక్కువ పడుతుంది, అంత మంచిగానే చేసిన. ఆడ పువ్వు ఉన్నది, ఒకటి పువ్వు తీసుకొచ్చి పెట్టి మధ్య పెద్ద పువ్వు. బా, ఇప్పుడు మంచిగా ఉన్నది ముగ్గు, కానీ ఇంకా ఏదో ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది? అక్కడ దేపో రాదుగా, నా ఇంట్లో కదా దేపో ఏంటిది? దేపో అక్కడ దేవుడి మీద దేపో. బా, అయిపోయింది. అరే రెడీ కారా, ముగ్గురు నీళ్ళు పోతావా? అయ్యయ్యో, నా ముగ్గు అయింది, నా ముగ్గు అయింది. అరే ఇప్పుడు మంచిగా ఉన్నారా ముగ్గు? అవును మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నది. బా, నా ముగ్గు మొత్తం ఖరాబ్ చేసిండు. 2 గంటలు కష్టపడి వేసిన. అటు పోయి ఇటు వచ్చేంతల్లా నా ముగ్గు మొత్తం ఖరాబ్ చేసిండు కదా. మమ్మీ ముగ్గు పోయిందని బాధపడదు మమ్మీ. మమ్మీ ముగ్గు వేయడానికి బాధపడతానేవా మమ్మీ? ముగ్గు పోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా మమ్మీ. బండి పోతే మళ్ళీ వస్తారా మమ్మీ? ఏడాది అవుతుంది. నా ముగ్గు ఖరాబ్ చేసి పొలగళ్ళతో పతంగి ఎక్కిస్తానవా? పిచ్చిదానా, పండుగ అంటే ఏమనుకుంటాను? నోట్ల అప్ప, చేత పతంగి ఉంటే పండుగ. పతంగి ఎక్కిదా? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ఇలాగా ముగ్గుల నీళ్ళు మాత్రం పోయకండి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పొద్దున్నే లేచి చాలా కష్టపడి గంటలు గంటలు కష్టపడి ఆ ఒక ముగ్గు కోసం దాదాపు వారం రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి ఆ ముగ్గు వేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా మేము చేసినట్టు ఆ ముగ్గుల నీళ్లు పోయకండి, తిట్లు తినకండి, దెబ్బలు తినకండి.